శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానः. సాక్షాల్లోకాన్ పావయమానः కవిముఖ్యः పారాశర్యः పర్వస్వరూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ ద్రౌపది వృత్తాంతమంతాను స్వయంవర వృత్తాంతమంతా కూడా ఆ బ్రాహ్మణుడు కుంతీదేవి యొక్క పుత్రుల యొక్క సన్నిధానంలో ఆ బ్రాహ్మణుడి సమక్షంలో తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత అవన్నీ విన్నటువంటిదై ఆ కుంతీదేవి ఏతత్ శ్రుత్వాతు కౌంతేయాః బ్రాహ్మణాత్ సంసితవ్రతాత్ సర్వే చాస్వస్థ మనసః బభూవుస్తే మహాబలాః. ఆ కౌంతేయులందరూ కూడా ఈ వృత్తాంతాన్నంతా కూడా విన్నారు. విన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలు విని చెలించిపోయారట. తత కుంతీ సుతాన్ దృష్ట్వా సర్వాన్ తద్గత చేతసః యుధిష్ఠిరమువాచేదం వచనం సత్యవాదిని. అప్పుడు కుంతీదేవి తన పుత్రులందరినీ చూసింది. వాళ్ళందరూ కూడా ఈ ద్రౌపది వృత్తాంతం వినడం చేతనే తద్గత మానసులై ఉన్నట్టుగా గమనించినటువంటిదై యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా అందిట. చిరరాత్రోషితాః స్మేహ బ్రాహ్మణస్య నివేశనే రమమాణాః పురే రమ్యే లబ్ధభైక్షాః మహాత్మనః. మనం ఇంతవరకు కూడా ఈ బ్రాహ్మణుని యొక్క ఇంట్లో ఇక్కడ చాలా రోజుల నుంచి మనం చక్కగా ఆనందంగా నివసిస్తున్నామయ్యా. ఇక్కడ చక్కటి భిక్ష కూడా లభిస్తుంది. అంతేకాకుండా యానీహ రమణీయాని వనాని ఉపవనాని చ పర్వాణి తాని దృష్టాని పునఃపునరరిందమా. ఇక్కడ ఉండేటువంటి అందమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం చూసాం చక్కగా. చాలాసార్లు చూసాం కూడా ఇక్కడ ఉండేటువంటి ఉద్యానవనాలు అవన్నీ కూడా. పునర్ద్రష్టుం హితానీహ ప్రీణయంతి నస్తథా భైక్షంచన తథా వీరా లభ్యతే కురునందన. అలాగే చూసిన వాటినే మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే కనుక అది మనకు మనసుకి హితంగా ఉండదు కదా. అందువలన అంతేకాకుండా ఇక్కడ భిక్ష కూడా మనకు ఇప్పటి వరకు బాగానే లభించింది. అయితే ఎంతకాలము ఇక్కడ భిక్ష మనకు బాగా లభిస్తుంది అనేటువంటి విషయం మనం చెప్పలేం కదా.
అందువలన తే వయం సాధు పంచాలాన్ గచ్ఛామయది మన్యసే అపూర్వ దర్శనం వీర రమణీయం భవిష్యతి. అందువలన మనమందరము కూడా మీకు ఇష్టమైతే కనుక పంచాల దేశానికి వెడదామయ్యా. వెడితే కనుక అక్కడ కొత్త ప్రదేశాలన్నీ చూడవచ్చు. అది మనకు మనస్సుకి కళ్ళకి కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సుభిక్షాశ్చైవ పాంచాలాః శ్రూయంతే శత్రుకర్షణ యజ్ఞసేనశ్చ రాజాసో బ్రహ్మణ్య ఇది శుశ్రమ. ఆ పాంచాల దేశస్థులు చక్కటి ఆతిథ్య మర్యాదలు ఇచ్చేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనకు తెలిసింది బ్రాహ్మణుడు వల్ల. అంతేకాకుండా బ్రాహ్మణుల పట్ల చాలా గౌరవం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను అని ఆ రాజు కూడా బ్రాహ్మణుల పట్ల చాలా ఆదరంగా ఉంటాడు అనేటువంటిది విన్నాం మనము. ఏకత్ర చిరవాసస్థ క్షమో నచమతో మమ తే తత్ర సాధు గచ్చామః యదిత్వం పుత్రమన్యసే. అందువల్ల ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం కూడా మనకు అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఓ యుధిష్ఠిరా, నీకు కనుక ఇష్టమైతే మనము హాయిగా పంచాల దేశానికి వెళదాము అని ఆ కుంతీదేవి యుధిష్ఠిరుడితో చెప్పింది. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, భవత్యాహ యన్మతం కార్యం తదస్మాకం పరం హితం అనుజాంస్తు న జానామి గచ్చేయుర్నాతి వా పునః. ఆ యుధిష్ఠిరుడు చెప్పాడు, అమ్మ నీకు ఏది ఇష్టమైతే అది చేయడమే నాకు ఇష్టమైనటువంటిది, హితకరమైనటువంటిది. అయితే మరి నా సోదరులు వాళ్ళకి హితమో కాదో అనేటువంటి విషయం నాకు తెలియదు, వాళ్ళు వెళ్దామంటారో లేదో అనేటువంటి విషయం తెలియదు తప్ప నాకు మటుకు నీకు ఏది సమ్మతమో అదే నాకు సమ్మతము అని చెప్పాడు. తతః కుంతీ భీమసేనం అర్జునం యమజౌ తథా ఉవాచ గమనం తే చ తథేత్యేవ అబ్రువంస్తదా. వెంటనే అప్పుడు కుంతీదేవి భీమార్జునులతోటి నకుల సహదేవులతోటి కూడా తన మనసులో ఉండేటువంటి విషయాన్ని ప్రస్తావించింది. వాళ్ళు కూడా తప్పనిసరిగా వెళదామమ్మా అని వాళ్ళు అంగీకరించారు. తత ఆమంత్రియ తం విప్రం కుంతీ రాజన్ సుతై సహా ప్రతస్థే నగరీం రమ్యాం ద్రుపదస్య మహాత్మనః. అప్పుడు ఆ కుంతీదేవి తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడి వద్ద వీడ్కోలు తీసుకున్నటువంటిదై మహాత్ముడైనటువంటి ఆ ద్రుపద మహారాజుకు సంబంధించినటువంటి రమణీయమైనటువంటి నగరానికి తన కొడుకులతోటి కలిసినటువంటిదై ఆమె ప్రయాణమైంది. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి చైత్రరథ పర్వణి పంచాల దేశయాత్రాయాం 67-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో, చైత్రరథ ఉపపర్వంలో పంచాల దేశ యాత్ర అనేటువంటి 167వ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత వైశంపాయనుడు చెబుతున్నాడు, జనమేజయుడికి చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, వసస్సు తేషు ప్రచ్ఛన్నం పాండవేషు మహాత్మసు ఆజగామాథ తాన్ ద్రష్టుం వ్యాసః సత్యవతీ సుతః. వీళ్ళందరూ కూడా పంచాల దేశం వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకుని ప్రయాణానికి సన్నాహం చేసుకునేటువంటి ఆ సందర్భంలోనే ఆ పాండవులు రహస్యంగా ఇక్కడ నివసిస్తున్నారు కదా, వాళ్ళని ఒకసారి చూద్దాము అనేటువంటి ఉద్దేశంతో సత్యవతీ పుత్రుడైనటువంటి వ్యాసుడు వాళ్ళని చూడడానికి వచ్చాడు. తమాగతమభిప్రేక్ష్య ప్రత్యుద్గమ్య పరంతపాః ప్రణిపత్యాభివాద్యైనం తస్థు ప్రాంజలయస్తథా. ఆ వచ్చినటువంటి వ్యాసుడిని చూశారు పాండవులు, ఎదురేగారు, అతన్ని ఆహ్వానం చేశారు. ఆయనకి చక్కగా కూర్చోపెట్టి నమస్కారం చేసి చేతులు జోడించి నిలబడి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆయన ఎదురుకుండా చక్కగా అతి మంచి వినయము కలిగినటువంటి వాళ్ళు అలా నుంచుని ఉన్నారట. అప్పుడు సమనుజ్ఞాప్య తాన్ సర్వాన్ ఆసీనాన్ మునిరబ్రవీత్ ప్రచ్ఛన్నం పూజిత పార్థై ప్రీతిపూర్వమిదం వచః. ఈ విధంగా ఆ పాండవులందరి చేత కూడా గౌరవింపబడినటువంటి ఆ వ్యాసాచార్యుడు వాళ్ళందరినీ కూర్చోమని ఆదేశించినటువంటి వాడై వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళతోటి చక్కగా
ఎంతో ఆనందకరంగా మాట్లాడుతున్నట్ట. అపి ధర్మేణ వర్తేధ్వం శాస్త్రేణ చ పరంతపాః అపి విప్రేషు పూజావహ పూజార్హేషు నహీయతే. ఓ పాండురాజపుత్రులారా, మీరు శాస్త్ర విధిని అనుసరించి చక్కగా బ్రాహ్మణులందరినీ కూడా గౌరవిస్తున్నారు కదా, ధర్మాన్ని ప్రవర్తింపచేస్తున్నారు కదా, ధర్మ మార్గంలోనే నడుస్తున్నారు కదా, ఎక్కడా పూజింపదగినటువంటి వాళ్ళ విషయంలో, గౌరవింపదగినటువంటి వాళ్ళ విషయంలో ఏ విధమైనటువంటి లోపము జరగకుండా జాగ్రత్తగా మీరు కాలక్షేపం చేస్తున్నారు కదా అని అడిగాడు. అథ ధర్మార్థవత్ వాక్యం ఉక్త్వా సహ భగవాన్ ఋషి విచిత్రాశ్చ కథాస్తాస్తాః పునరేవైదమబ్రవీత్. ఈ విధంగా ధర్మార్థయుక్తమైనటువంటి విషయాలన్నీ అడిగినటువంటి వాడై అనేకములైనటువంటి మహానుభావుడు వ్యాసాచార్యుడు అంటే ఆయన అందుకని అనేకములైనటువంటి ధర్మయుక్తమైనటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా చెప్పినటువంటి వాడై వాళ్ళతోటి ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. ఆసీత్ తపోవనే కాచిత్ ఋషే కన్యా మహాత్మనః విలగ్న మధ్యా శుశ్రోణి శుభ్రూ సర్వగుణాన్వితా. ఓ పాండురాజపుత్రులారా, ఒకానొక తపోవనం ఉందయ్యా. ఆ తపోవనంలో మహాత్ముడైనటువంటి ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషుడికి ఒక కూతురుండేది. ఆమె చాలా అందమైనటువంటి స్వరూపము కలిగినటువంటిదై చక్కగా అనేకములైనటువంటి సద్గుణాలతోటి యుక్తమైనటువంటిదై ఉండేది. కర్మభి స్వకృతై సాతు దుర్భగా సమపద్యత నాధ్యగచ్యత్ పతిం సాతు కన్యా రూపవతీ సతి. చాలా అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటిది, చక్కటి సద్గుణములు కలిగినటువంటిది. అయినప్పటికీ కూడా పూర్వ కర్మానుసారేణ, ఎందుకంటే కృతం కర్మ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. అంటే తప్పనిసరిగా మనం చేసినటువంటి కర్మఫలాన్ని మనమే అనుభవించాలి. అందువలన పూర్వజన్మలో ఆమె చేసినటువంటి కర్మఫలాన్ని అనుసరించి ఆమెకి అంత రూపవతి అయినటువంటిది, సత్ప్రవర్తన కలిగినటువంటిది, సద్గుణవతి అయినప్పటికీ కూడా వివాహం కాలేదు ఆమెకి. తతః తప్తుమధారేభే ప్రత్యర్థం అసుఖా తతః తోషయామాస తపసా సా కిల ఉగ్రేణ శంకరం. దాంతో ఆమె తనకి వివాహం కాలేదు అనేటువంటి బాధతోటి భర్త కోసమని ఆమె ఈశ్వరుని గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించేదట. తన యొక్క అద్భుతమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుతోటి ఈశ్వరుణ్ణి కూడా మెప్పించిందిట. తస్యాహ స భగవాన్ తుష్టః తామువాచ యశస్విని వరం వరయ భద్రం తే వరదోస్మీతి శంకరః. ఆమె తపస్సుకి అత్యంతము సంతోషించినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆమెతోటి నీకమ్మా మేలు కలుగుతుంది, భద్రం భవతు, వరం వరయ, నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను, కోరుకో అమ్మా, నీకు కావలసినటువంటిది అని ఆమెతో అన్నట. అనేటప్పటికీ అప్పుడు అథ ఈశ్వరం ఉవాచేదం ఆత్మనస్సావచోహితం పతిం సర్వగుణోపేతం ఇచ్ఛామీతి పునఃపునః. ఆమె దేనికోసం తపస్సు చేసింది? వివాహం కాలేదు, అందువల్ల చక్కటి భర్త రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈశ్వరుడి గురించి తపస్సు చేసింది. అందుకు నా ఈశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి ఈశ్వరుణ్ణి వెంటనే అడిగింది, నాకు సమస్త గుణములతోటి కూడినటువంటి మంచి భర్త నాకు కావాలి, మంచి భర్త నాకు కావాలి అని పునః మాటికి అట్లా కోరిందిట. కోరేటప్పటికి తామధ ప్రచువాచేదం ఈశానో వదతాం వరః పంచతే పతయో భద్రే భవిష్యంతీతి భారతాః. అమ్మా, నువ్వు చక్కగా తపస్సు చేసేవు, నన్ను మెప్పించేవు, అందుకని నీకు శుభకరమైనటువంటి నీకు 5 భర్తలు లభిస్తారమ్మా అని ఆమెతోటి ఆ ఈశ్వరుడు చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆమె ఒక్కసారి భయపడినటువంటిదే ఈ విధంగా అంటే ఏవముక్త తతకన్య దేవం వరదమబ్రవీ ఏకమిచ్ఛామ్యహం దేవ త్వత్ప్రసాదాత్పతిం ప్రభో. మహానుభావ, నీ అనుగ్రహం వల్ల నేను చక్కటి గుణవంతుడైనటువంటి ఒక్క భర్తనే కోరుతున్నానయ్యా అని ఆ ఈశ్వరుడితో చెప్పిందిట. చెప్పేటప్పటికి ఈశ్వరుడు అంటున్నాడు, పునరేవా బ్రవీతి దేవః ఇదం వచనముత్తమం పంచకృత్వ స్వయాహ్యుక్త పతిం దేహీత్యహం పునః. నువ్వు 3 సార్లు అడిగేమమ్మా,
నాకు మంచి గుణవంతుడైనటువంటి భర్త కావాలని 5 సార్లు అడిగావు నువ్వు. పంచ కృత్వ త్వయా యొక్క 5 సార్లు అడిగావు నువ్వు, నాకు మంచి భర్తనివ్వు, మంచి భర్తనివ్వు అని. అందువల్ల 5 సార్లు నువ్వు అడిగినప్పుడు నువ్వు అడిగిన విధంగా కోరికను తీర్చడం అనేటువంటిది నా ధర్మము. అందుకుని నీకు 5 భర్తలు కలుగుతారు అని చెబుతున్నానమ్మా అని చెప్పాడు. దేహమన్యం గతాయాస్తే యథోక్తం తద్భవిష్యతి ద్రౌపదస్య కులే జజ్ఞే సా కన్యా దేవరూపిణి. అయితే అది ఈ జన్మలో కాదమ్మా, నువ్వు మళ్ళీ దేహాంతరాన్ని పొందుతావు. ఆ పొందినప్పుడు నీకు నేను చెప్పినట్టుగా జరుగుతుంది. అందువలన ఆ దేవరూపిణివైనటువంటి నువ్వే ఆ ద్రౌపదిని ఇంట్లో జన్మిస్తావు. అప్పుడు నీకు ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ఈశ్వరుడు చెప్పాడు. ఆ విధంగానే ద్రౌపదస్య కులే జజ్ఞే సా కన్యా, ఆమె ఆ ద్రౌపదిని ఇంట్లో ద్రౌపదిగా జన్మించింది. నిర్దిష్ట భవతాం పత్ని కృష్ణ పార్శ్యత్య నిందిత పాంచాల నగరే తస్మాత్ నివసధ్వం మహాబలాః సుఖినస్తామనుప్రాప్య భవిష్యతన సంశయ. వ్యాసుడు చెబుతున్నాడు పాండవులకి. అందువలన ఓ పాండురాజపుత్రులారా, ఆ జన్మాంతరము పొందినటువంటి ఆమె ద్రౌపదినికి కన్యగా జన్మించింది కాబట్టి ఆమె మీకు భార్యగా నిర్ణయింపబడిందయ్యా. కాబట్టి మీరందరూ కూడా పాంచాల నగరంలో నివసించండి, ఆమెను పొంది మీరు సుఖంగా జీవించగలరు, అందులో ఏ విధమైన అనుమానం లేదు అని వ్యాసాచార్యుడు చెప్పాడు. ఏవముక్త్వా మహాభాగః పాండవాన్ స పితామహః ప్రార్థనామంత్ర్య కుంతీం చ ప్రాతిష్ఠత మహాతపాః. ఈ విధంగా వ్యాస భగవానుడు ఆ పాండవుల దగ్గర ఈ విధంగా చెప్పి కుంతి దగ్గర కూడా సెలవు తీసుకుని ఆయన తిరిగి తన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్రౌపదీ జన్మాంతర కథనే 68,100తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదీ జన్మాంతర కథనం అనేటువంటి 168వ అధ్యాయమైంది. 169వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. గతే భగవతి వ్యాసే పాండవా హృష్టమానసాః తే ప్రతస్థు పురస్కృత్య మాతరం పురుషర్షభాః. ఆ వ్యాస భగవానుడి యొక్క ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు చాలా సంతుష్టాంతరంగులయ్యారు. ఆ పాండవులందరూ కూడా వాళ్ళందరూ కూడా కుంతీదేవిని ముందు నిలుపుకుని చక్కగా ప్రయాణమయ్యారట. ఆ మంత్రియ బ్రాహ్మణం పూర్వం అభివాద్యానుమాన్యచ సమైరుదం ముఖైర్మార్గైః యథోద్దిష్టం పరంతపాః. శత్రువులందరినీ కూడా తప్పింపజేసేటువంటి ఆ పాండవులు బ్రాహ్మణుడి దగ్గర సెలవు తీసుకున్నారు, ఆయనకి నమస్కారం చేశారు, ఆయన యొక్క అనుమతిని తీసుకుని ఉత్తర దిక్కు వైపు సరాసరి వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని పట్టుకుని వాళ్ళు పంచాల దేశం వైపు ప్రయాణం సాగించారు. తేతు అగచ్చన్ అహోరాత్రాం తీర్థం సోమాశ్రయాయణం ఆసేదు పురుష వ్యాఘ్రాః గంగాయాం పాండునందనాః. వాళ్ళు అహోరాత్రాత్ తే అగచ్చన్ అంటే ఒక రాత్రి ఒక పగలు కూడా ప్రయాణం చేశారట. అలా చేసినటువంటి వాళ్ళై ఆ పాండవులు గంగా తీరంలో సోమాశ్రయము అనేటువంటి ఒక తీర్థాన్ని చేరారట. చేరిన తర్వాత ఉల్ముఖంతు సముద్యమ్య తేషామగ్రే ధనంజయ ప్రకాశార్థం యయో తత్ర రక్షార్థం చ మహారథః. చీకటి పడింది, మళ్ళీ రాత్రి సమయంలో ప్రయాణం జరుగుతోంది. అందువలన వెలుతురు కావాలి కాబట్టి ఆ అర్జునుడు ఏం చేసేటంటే ఒక కొరివిని పట్టుకున్నటువంటి వాడై దానికి అగ్నితో కూడినటువంటి దాన్ని పట్టుకుని వాళ్ళ ముందర వాళ్ళకి మార్గం చూపిస్తూ నడిచేట. తత్ర గంగాజలే రమ్యే వివిక్తే క్రీడయన్ స్త్రియః ఈర్ష్యుః గంధర్వరాజో వై జలక్రీడాముపాగతః. అలా వాళ్ళు ఆ గంగా తీరంలో వెడుతుంటే అక్కడ చాలా గంగా తీరం అంటే చాలా అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి ప్రదేశం, అది ఏకాంతంగా ఉండేటువంటిది. అటువంటి గంగా జలంలో ఒక గంధర్వరాజు తన యొక్క కాంతలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నట్ట. ఆయన ఎటువంటి వాడంటే ఈర్ష్య కలిగినటువంటి వాడు. అలాగే జలక్రీడ కోసమే ఆయన అక్కడికి వచ్చాట. శబ్దం తేషాం సశుశ్రావ నదీం సముపసర్పతాం తేన శబ్దేన చావిష్టః చుక్రోధ బలవద్బలి.
అయితే ఆయన నదికి వైపు వస్తున్నటువంటి పాండవుల యొక్క అడుగుల యొక్క శబ్దాన్ని విన్నాడు. వినడంతో ఆ గంధర్వుడికి కోపం వచ్చింది. అదేంటి, నేను ఏకాంతంగా ఇక్కడ హాయిగా ప్రశాంత రమణీయమైనటువంటి స్థలంలో హాయిగా ఉంటే కనుక వీళ్ళెవరో నన్ను నా యొక్క ఆనందానికి భగ్నం కలిగించేటువంటి వాళ్ళు ఎవరో వస్తున్నారు అని కొద్దిగా కోపం వచ్చింది ఆయనకి. సదృష్ట్వా పాండవాన్ తత్ర సహమాత్రా పరంతపాన్ విస్ఫారయన్ ధనుర్ఘోరం ఇదం వచనమబ్రవీత్. తల్లితో సహా ఈ పాండవులందరూ కూడా అక్కడికి వస్తున్నారు. వస్తున్నటువంటి వాడిని గంధర్వరాజు చూశాడు. చూసి వాళ్ళకి తన యొక్క ధనుష్ఠంకారం చేత ధ్వనింపచేస్తూ వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్ట. సంధ్యా సంరజ్యతే ఘోర పూర్వరాత్రాగమేషు యా అశీతిభిర్లవైర్హీనం తన్ముహూర్తం ప్రచక్షతే విహితం కామచారాణం యక్షగంధర్వరక్షసాం శేషమన్యత్ మనుష్యాణం కర్మచారేషు వైస్మృతం. రాత్రి ప్రారంభమయ్యే ముందర పశ్చిమ దిక్కున ఎప్పుడైతే సంధ్యారాగం ఏర్పడిందో, అంటే సూర్యాస్తమయం ఏర్పడినప్పుడు 80 లవాల కాలాన్ని వదిలిపెట్టిన తర్వాత మిగిలినటువంటి కాలం ఏదైతే ఉందో అది కామచారులైనటువంటి యక్ష గంధర్వ రాక్షసుల కోసం నిర్దేశింపబడింది. అది అంటే ఆ సమయంలో యక్షులు, గంధర్వులు, రాక్షసులు హాయిగా సంచరిస్తూ ఉంటారు. అటువంటి కాలం. మిగిలినటువంటి రోజులో మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో అదంతా మనుష్యుల కోసము ఇవ్వబడినటువంటి కాలం. అందువలన ఆ కాలంలో మనుష్యులు సంచరించాలి. ఈ కాలంలో దేవతలు, యక్షులు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ సంచరించడానికి వీలు కలిగినటువంటిది. అందువలన అల్లా ఆ విధంగా విధాత చేత ఏర్పాటు చేయబడిందయ్యా. లోభాత్ ప్రచారం చరత తాసు వేలాసువైన రాన్ ఉపక్రాంతాన్ని గృహ్ణీమహ రాక్షసై సహ బాలిషాన్. లోభం వలన ఏ మానవుడైనా కానీ మా కోసమని నిర్ణయింపబడినటువంటి ఈ కాలంలో కనుక ఎవడైనా కానీ సంచరిస్తే ఆ మూర్ఖులని మేము కానీ రాక్షసులు కానీ బంధిస్తూ ఉంటాము. అతో రాత్రో ప్రాప్నువంతః జలం బ్రహ్మవిదో జనాః గర్హయంతి నరాన్ సర్వాన్ బలస్థాన్ రూపతీనపి. అందువల్లనే రాత్రి వేళల్లో నీటిలో స్నానం చేయొద్దంటారు. అంతేకాకుండా ఎంతటి బలవంతులైనా రాజులైనప్పటికీ రాత్రి వేళల్లో కనుక నీటిలో స్నానం చేస్తే కనుక వాళ్ళని అందరూ కూడా నిందిస్తూ ఉంటారు వేదవేత్తలందరూ కూడా. ఆరాత్ తిష్టత మామహ్యం సమీపముపసర్పత కస్మాన్ మాం నాభిజానీత ప్రాప్తం భాగీరథీ జలం అంగారపర్ణం గంధర్వం విత్తం మాం స్వబలాశ్రయం అహం హి మానీ చేర్షుశ్చ కుబేరస్య ప్రియసఖా. మీరు ఇక్కడి దగ్గరికి రాకండి, అలా దూరంగానే నిలబడండి. నేనెవరినో తెలుసా? నేను గంధర్వరాజుని. నా పేరు అంగారపర్ణుడు అంటారు. ఈ గంగాజలంలో దిగి ఉన్నటువంటి నన్ను మీరు గమనించలేదు. నేను నా యొక్క బలాన్ని, పరాక్రమాన్ని నమ్మినటువంటి వాడిని. నేను చాలా అభిమానవంతుడైనటువంటి వాడిని, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడిని. అంతేకాకుండా కుబేరుడికి చాలా ప్రియమైనటువంటి మిత్రుడిని కూడా నేను. అంగారపర్ణమిత్యేవం ఖ్యాతం చేదం వనం మమ అనుగంగం చరన్ కామాన్ చిత్రం ఎత్ర రమామ్యహం. అంతేకాకుండా ఈ వనమంతా కూడా నాదే. అందువల్లనే నేను ఈ వనంలో హాయిగా సంచరిస్తూ ఉంటాను. ఈ వనం పేరు కూడా అంగారపర్ణం అనేటువంటి పేరు కలిగినటువంటిది ఈ వనము. ఈ గంగా తీరంలో సంచరిస్తూ ఈ వనంలో విచిత్రమైనటువంటి క్రీడలతో నేను కాలక్షేపం చేస్తూ ఉంటాను. న కౌనపాహ శృంగిణో వా న దేవా న చ మానుషాః ఇదం సముపసర్పంతి తత్కిం అనుసర్పథ. నేనుండగా ఇక్కడికి రాక్షసులు కానీ, యక్షులు కానీ, మానవులు కానీ, దేవతలు కానీ, గంధర్వులు ఇంకెవ్వరూ కూడా రాదు. ఎందుకంటే ఇది నాకు సంబంధించినటువంటి వనము. ఇక్కడ నేను హాయిగా ఉంటూ ఉంటాను. నా దగ్గరికి కూడా ఎవరు రాలేరు. అటువంటిది మీరు ఎలా రాగలుగుతున్నారు, ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. అడిగితే అప్పుడు దానికి అర్జునుడు చెబుతున్నాడు, సముద్రే హిమవత్ పార్శ్వే నద్యామస్యాంచ దుర్మతే రాత్రావహని సంధ్యాయాం కస్య గుప్తః పరిగ్రహః. ఓ
దుష్టుడైనటువంటి వాడా, సముద్రంలో హిమాలయ సన్నిధిలో గంగా తీరంలో కానీ, సముద్రంలో స్నానం చేయొచ్చు, హిమాలయాల యొక్క సన్నిధిలో ఉండొచ్చు, గంగా తీరంలో అవ్వచ్చు. ఈ 3 ప్రదేశాల్లో కాన రాత్రి అయినా పగలైనా సంధ్యాకాలంలో అయినా ఎవరైనాకైనా అధికారం ఉంటుందయ్యా. మిగిలినటువంటి వాటి ప్రస్తావన వేరు తప్ప గంగా నది అత్యంత పవిత్రమైనటువంటిది. అది ఏ సమయంలోనైనా అందులో స్నానం చేయడానికి తగినటువంటి అర్హత అందరికీ ఉంటుందయ్యా. భుక్తో వాప్యథవా భుక్త రాత్రావహ నిఖేచర న కాలనీయమోహ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరాం అన్నారు. గంగా నది అంటే అన్ని నదుల్లోకి చాలా శ్రేష్టమైనటువంటి నది. అటువంటి ఆ గంగా నదిలో భోజనం చేసి స్నానం చేయొచ్చు, భోజనం చేయకుండా స్నానం చేయొచ్చు, పగలు స్నానం చేయొచ్చు, రాత్రి స్నానం చేయొచ్చు, ఏ సమయంలోనైనా కానీ స్నానం చేయొచ్చయ్యా. అక్కడికి ఆ గంగా తీరాన్ని సమీపించడానికి ఏమీ నియమాలు ఏమీ లేవు. వయంచ శక్తి సంపన్నా అకాలే త్వాం అధృష్ణమా అశక్తాహి రణేక్రూర యుష్మాన్ అత్యంతి మానవాహ. అంతేకాకుండా మేము శక్తి కలిగినటువంటి వాళ్ళం. ఏంటి మీరున్నారు కాబట్టి మీకు భయపడి ఎవరూ సంచరించకూడదు అని నువ్వు అంటున్నావు. కానీ మేము చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళము. వేళ కాని వేళ వచ్చినా మమ్మల్ని ఎదుర్కొనేటువంటి వాడు గంధర్వుడైనా, యక్షుడైనా, దేవుడైనా, రాక్షసుడైనా, ఎవరినైనా కానీ మేము ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళము. అందువలన యుద్ధం చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని పూజిస్తారు. మాకు ఆ భయమేం లేదయ్యా. పురా హిమవతశ్చైష హేమశృంగాత్ వినిసృత గంగా గత్వా సముద్రాంభ సప్తదా సమపద్యత. హిమాలయం నుండి స్వర్ణ శిఖరం నుండి వెలువడింది గంగా. అల్లా పడినటువంటి ఆ గంగ 7 పాయలుగా సముద్రంలో కలుస్తుందయ్యా. గంగాంచ యమునాంచైవ ప్లక్షజాతాం సరస్వతీం రథస్థాం సరయూం చైవ గోమతీం గండకీం తథా అని వాటి పేర్లు కూడా చెప్పబడ్డాయి. గంగా, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి అనేటువంటివి 7 కూడా ఆ 7 పాయలు గంగా నదికి. ఆ విధంగా ఈ 7 పాయలుగా 7 నదులుగా ఆ గంగ సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అటువంటిది అపర్యుషిత పాపాస్తే నదీ సప్త పిబంతియే ఇయం భూత్వా చైకవప్రా శుచిర ఆకాశగా పునః. అంతేకాదయ్యా, ఈ 7 నదుల్లో ఉండేటువంటి నీటిని తాగినటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ గంగ చాలా పవిత్రమైనటువంటిది. దేవేషు గంగా గంధర్వ ప్రాప్నోత్యలకనందతాం తథా పితృన్ వైతరిణి దుస్తరా పాపకర్మభి గంగా భవతి వైప్రాప్య కృష్ణద్వైపాయనో అబ్రవీత్. అంతేకాకుండా ఇది దేవలోకంలో సంచరించేటువంటి గంగని అలక అని పిలుస్తారు. అదే గంగ పాతాళ లోకంలో ప్రవహిస్తూ పితృలోకంలో వైతరిణి అనేటువంటి పేరుతోటి పితృలోకంలో ప్రవహిస్తుంది. పాపాత్ములైనటువంటి వాళ్ళు ఆ వైతరిణిని దాటడం అనేటువంటిదే చాలా కష్టమైంది. ఈ లోకంలో దీనికి పేరు గంగా. ఇదంతా కూడా మాకు వ్యాస భగవానుడు చెప్పాడయ్యా. అసంబాధ దేవనది స్వర్గ సంపాదిని శుభ కథమిచ్చసి తామ్రోద్ధుం నైష ధర్మ సనాతన. అంతటి మంగళకారిణి అయినటువంటిది, అనేకములైనటువంటి శుభాలనిచ్చేటువంటి ఈ దేవనది నిర్విఘ్నంగా స్వర్గప్రాప్తిని అందరికీ కలిగిస్తుందయ్యా. అటువంటి నదిని నువ్వు నిరోధించాలి అని అనుకోవడం అనేటువంటిది తప్పు. అందువలన ఇది ధర్మం ఎంత మాత్రము కాదు. అటువంటి ధర్మహాని నువ్వు చేయకు అన్నాడు. అనివార్యం అసంబాధం తవవాచా కథం వయం నా స్పృశేమ యథాకామం పుణ్యం భాగీరథీ జలం. ఈ గంగను ఎవరు నివారించలేరు. అలాగే నదీ ప్రవేశాన్ని చేసేటువంటి వాళ్ళని ఎవరు అడ్డగించకూడదు. అటువంటి పవిత్రమైనటువంటి గంగా జలాన్ని నీ మాటను బట్టి మేము స్పృశించకుండా ఎలా ఉండగలమయ్యా అని ప్రశ్నిస్తే అప్పుడు అంగారపన్నుడు అంటున్నాడు, అంగారపన్న తశ్రుత్వా క్రుద్ధ ఆనమ్య కార్ముక ముమోచ బాణాన్ని సతాన్ అహీన్ ఆసీ విషానివా. ఆ మాట వినేటప్పటికి అంగారపన్నుడికి చాలా కోపం వచ్చింది.
అటువంటి కోపం కలిగినటువంటి వాడై ధనుస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడై ఆ విషపూరితమైనటువంటి బాడీ అయినటువంటి బాణాలన్నీ కూడా ప్రయోగించట. ఉల్ముఖం భ్రామయంతోర్ణం పాండవ చర్మచోత్తరం వ్యపోహత శరాంశస్య సర్వానేవ ధనంజయ. అలా తన మీదకి వస్తున్నటువంటి ఆ బాణాలన్నీ కూడా తన చేతిలో ఉండేటువంటి అగ్నిజ్వాలతో కూడినటువంటి ఆ కొరివి కట్టెను అటు ఇటు తిప్పుతూ డాలును అడ్డం పెట్టుకుంటూ ఆ బాణాలన్నింటినీ కూడా ధనంజయుడు తప్పించుకున్నాడు. విభీషకా వై గంధర్వ నాస్త్రజ్ఞేషు ప్రయుజ్యతే అస్త్రజ్ఞేషు ప్రయుక్తేయం ఫేనవత్ ప్రవిలీయతే. అర్జునుడు చెప్తున్నాడు, గంధర్వుడా, అస్త్ర విద్యావేత్తల దగ్గర నువ్వు ఏదో పెద్ద బాణాలు విసిరేస్తే భయపడతారని నువ్వు అనుకోక్కర్లేదయ్యా. అటువంటి అస్త్ర విద్యా సంపన్నులపై వినియోగించినటువంటి నీ మాయ ఏమవుతుందంటే అది ఆ నీటి మీద ఉండేటువంటి నురుగు ఎట్లాగైతే మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందువల్ల నీ అస్త్రాలకి నేనేం భయపడేదేం లేదు. మానుషాన్ అతి గంధర్వాన్ సర్వాన్ గంధర్వలక్షయే తస్మాత్ అస్త్రేణ దివ్యేన యోస్యేహం నతు మాయయా. నువ్వు మాయా విద్యతో నా మీదకి బాణాలు వేస్తే కనుక నేను భయపడతాననుకుంటున్నానేమో. నేను మాయతో కాదు, దివ్యమైనటువంటి అస్త్రాలు నేను ఈ మీద సంధిస్తాను. జాగ్రత్త. పురాస్త్రమిదం ఆగ్నేయం ప్రాదాత్ కిల బృహస్పతి భరద్వాజాయ గంధర్వ గురుర్ మాన్యశతకృతో. ఓ గంధర్వుడా, నేను ఇప్పుడు నీ మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. ఇది గతంలో ఇంద్రుడు కూడా గౌరవించేటువంటి బృహస్పతి భరద్వాజ మహర్షికి ఇచ్చాడు. ఆ భరద్వాజుడి ద్వారా భరద్వాజాద్ అగ్నివేశ అగ్నివేశాద్ గురుర్మమ సాధ్విదం మహ్యమద ద్రోణో బ్రాహ్మణ సతమ. ఆ భరద్వాజుడి ద్వారా అగ్నివేశ్యుడు పొందాడు. అగ్నివేశ్యుడి నుంచి మా గురువైనటువంటి ద్రోణాచార్యుడు పొందాడు. ఆ ద్రోణాచార్యుడు నా మీద ఉండేటువంటి ప్రేమతోటి ఆ అస్త్రాన్ని నాకిచ్చాడు. అందువలన అటువంటి నా గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఇచ్చినటువంటి ఆ దివ్యాస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తున్నాను, జాగ్రత్త. అని ఇత్యుక్త్వా పాండవ క్రుద్ధ గంధర్వాయ ముమోచ ప్రదీప్తం అస్త్రం ఆగ్నేయం దదాహ అస్య రథంతు తత్. ఈ విధంగా చెప్పినటువంటి వాడై అర్జునుడు కోపంగా ఆ గంధర్వుడి మీద ప్రజ్వలిస్తున్నటువంటి ఒక ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అదేం చేసిందయ్యా అంటే విరథం విప్లుతం తంతు సగంధర్వం మహాబలం అస్త్రతేజ ప్రమూఢంచ ప్రపతంతమవాంగ్ముఖం. ఆ ప్రదీప్తమైనటువంటి ఆగ్నేయాస్త్రం ఏం చేస్తున్నా దదాహాస్య రథం తత్. ఆ అంగారపర్ణుడి యొక్క రథాన్ని దహించి వేసిందిట. అంతే. దాంతో ఏమైపోయిన వాడు విరథుడయ్యాడు, రథహీనుడయ్యాడు. అటువంటి ఆ గంధర్వుడు ఏం చేస్తున్నాడు, చాలా మిక్కిలి బాధను పొందినటువంటి వాడయ్యాడు. దాంతో ఆ అస్త్రశక్తి వలన అతడికి ఏం చేయాలో తోచక నేల మీద పడ్డాడు, ఆ రథం దహించిపోయేటప్పటికీ. దాంతో వెంటనే ఆ అర్జునుడు మంచి ప్రకాశవంతంగా ఉండేటువంటి అంగారపర్ణుడిని యొక్క జుట్టు పట్టుకున్నాడు. పట్టుకుని చిరోరుహేషు జగ్రాహ మాల్యవస్తు జనంజయ భ్రాతృన్ ప్రతిచకర్షాధ సోస్త్రపాతాద్ అచేతనం. అలా కింద పడిపోయినటువంటి వాడిని జుట్టు పట్టుకుని వాడిని లాక్కుని వచ్చి తన సోదరుల ముందరికి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఈ బాణాఘాతం వల్ల అతడు చైతన్యాన్ని కూడా కోల్పోయాడు. యుధిష్ఠిరం తస్య భార్య ప్రపేదే శరణార్థిని నామ్నా కుంభీనసీ నామ పతిత్రాణం అభిప్సతి. వెంటనే అంగారపర్ణుడి యొక్క భార్య పరిగెట్టుకుంటూ వచ్చి యుధిష్ఠిరుడి యొక్క కాళ్ళమే పడి ఆమె తన భర్తని రక్షించుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటిదై చాలా ఆ వినయంతో శరణు కోరుతూ యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చిందట. వచ్చి ఆమె చెబుతోంది, త్రాయస్వమా మహాభాగ పతించేమం విముంచమే గంధర్వీ శరణం ప్రాప్త నామ్నా కుంభీనసీ ప్రభో. ఆ గంధర్వుడి భార్య చెబుతోంది యుధిష్ఠిరుడితో, మహానుభావ నన్ను కాపాడవయ్యా, నా భర్తను రక్షించండి స్వామి. ఈ గంధర్వుడి యొక్క భార్య నేను, నా పేరు కుంభీనసి, నిన్ను శరణు కోరుతున్నాను అని కోరింది. కోరేటప్పటికి అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు, యుద్ధే జితం యశోహీనం శ్రీనాథం అపరాక్రమం కో నిహన్యాత్ రిపుం తాత ముంచేమం రిపుసూదన. వెంటనే యుధిష్ఠిరుడు అర్జునుడితో చెప్పాడు, అర్జునా, శత్రువుని సంహరించేటువంటి వాడా, ఈ గంధర్వుడు యుద్ధంలో ఓడిపోయాడయ్యా. అతడి యొక్క కీర్తి కూడా పోయింది, పరాక్రమం పోయింది. ఇప్పుడు ఈ భార్య శరణు కోరుతోంది. అందువలన అలాంటి శత్రువుని చంపకూడదు, అతన్ని వదిలిపెట్టవయ్యా అన్నాడు.
అనేటప్పటికి అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, జీవితం ప్రతిపద్యస్వ గచ్చ గంధర్వ మాసుచ ప్రతిశత్య అభయం తేజ్య కురురాజో యుధిష్ఠిర. వెంటనే ఒక గంధర్వ, నువ్వు భయపడకయ్యా, నీకు మా రాజు అయినటువంటి కురురాజు అయినటువంటి యుధిష్ఠిరుడు అభయం ఇచ్చాడు, అందువలన నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ గంధర్వుడు తెలివి తెచ్చుకున్నటువంటి గంధర్వుడు ఈ విధంగా అన్నాడు, జితోహం పూర్వకం నామ ముంచామి అంగారపర్ణత నచ శ్లాఘే బలేనాంగా ననాంనా జనసంసది. నేను నీ ముందర ఓడిపోయానయ్యా, అందువలన ఇక పోయిన నేను అంగారపర్ణుడు అనేటువంటి మంచి ప్రఖ్యాతమైనటువంటి ఈ పేరును కూడా వదిలేస్తున్నాను, ఎందుకంటే నీ ముందర నేను ఓడిపోయాను కాబట్టి. ఇంకా ఎప్పుడూ కూడా జనసమూహంలో నా యొక్క బలాన్ని నేను శ్లాఘించుకోను, నా పేరు కూడా ఎక్కడా చెప్పుకోను, ఎందుకంటే నీ ముందర యుద్ధంలో ఓడిపోయాను కాబట్టి అని. సాధ్యమం లబ్ధవాన్ లాభం యోహం దివ్యాస్త్రధారిణం గంధర్వ మాయయేచ్ఛామి సంయోజయితుం అర్జునం. అయితే నేనిప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా చక్కటి దివ్యాస్త్రాన్ని ప్రయోగించగలిగినటువంటి గొప్ప అస్త్రలాఘవం ఉన్నటువంటి అర్జునుడి యొక్క మైత్రిని పొందాను నేను, అది నాకు లాభమే అవుతుంది. అందువలన గొప్ప యోధుడు పరాక్రమవంతుడమైనటువంటి నీకు గంధర్వ మాయని ఇద్దామనుకుంటున్నానయ్యా నేను అని ఆయన అర్జునుడితో మాట్లాడుతున్నాడు. అస్త్రాగ్నిన విచిత్రోయం దగ్ధోమే రథోత్తమ సోహం చిత్రరథో భూత్వా నామ్నా దగ్ధరథోభవం. నా పేరు అసలు ఆ చిత్రరథుడు అంటారు నన్ను, ఎందుకంటే ఈ రథం మీద నేను చక్కగా ఎక్కడికైనా వెళ్ళిపోగలను. అటువంటి విచిత్రమైనటువంటి రథము నీ యొక్క అస్త్రము చేత దగ్ధమైంది, అందువల్ల నేను ఇప్పుడు దగ్ధరథుడిని అయ్యానయ్యా. ఈ నీ దివ్యాస్త్రం చేత దగ్ధమైంది కాబట్టి అలా దగ్ధరథుడినయ్యాను. సంభృతా చైవ విద్యేయం తపసేహ మయాపుర నివేదిష్యేతా మధ్య ప్రాణదాయ మహాత్మనే. నేను ఎంతో తపస్సు చేసి గొప్పదైనటువంటి ఈ మాయ విద్యని పొందాను. ఆ విద్యని నాకు ప్రాణదానం చేసావు, ఎందుకంటే నన్ను చంపకుండా ఆ యుధిష్ఠిరుడి మాటకి గౌరవించినటువంటి వాడివే నన్ను వదిలిపెట్టావు కాబట్టి నేను నీకు ఆ విద్యను తప్పనిసరిగా నివేదించాలి అని అనుకుంటున్నానయ్యా, ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. సంస్తంభయత్వా తరస జితం శరణమాగతం యోరూపం యోజయేత్ ప్రాణై కళ్యాణం కీర్ణ సోర్హతి. ఎందుకంటే అత్యంత వేగంగా నువ్వు ఒక్క నిమిషంలోనే శత్రువుని నిర్వీర్యుని చేసేవు, అంతేకాకుండా వెంటనే శరణు కోరితే ప్రాణదానం కూడా చేసేవు. అందువలన ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఏ రాజైనా ఎటువంటి శుభాలకైనా అర్హుడవుతాడు. అందువలన తప్పనిసరిగా నీకు నేను ఈ విద్యను ఇద్దామనుకుంటున్నాను. చాక్షుషీ నామ విద్యేయం యాం సోమాయ దదో మను దదౌచ విశ్వావసవే మమ విశ్వావసుడు దదౌ. దీన్ని చాక్షుషీ విద్య అంటారయ్యా. దీన్ని మనువు సోముడికి ఇచ్చాడు, ఆ సోముడు విశ్వావసుకి ఇచ్చాడు, ఆ విశ్వావసువు నాకు ఇచ్చాడు. ఈ విధంగా ఈ చాక్షుషి విద్య అనేటువంటిది వచ్చింది. సేయం కాపురుషం ప్రాప్త గురుదత్త ప్రణశ్యతి ఆగమోస్యాహ మయా ప్రోక్త వీర్యం ప్రతినిబోధమే. ఈ గురువు దానం చేసినటువంటి ఈ విద్య ఎవడైనా దుష్టుణ్ణి చేరిందంటే నశిస్తుంది. అందువలన ఇది సంప్రాప్తించినటువంటి క్రమం అంతా కూడా నేను నీకు వివరించాను. దీని ప్రభావం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా. యత్ చక్షుషా ద్రష్టుమిచ్చేత్ త్రిషు లోకేష కించన తత్పశ్చేత్ యాదృశం చేచ్చేత్ తాదృశం ద్రష్టమర్హతి. దీని ప్రభావం ఎటువంటిదంటే ముల్లోకాల్లోనూ కూడా ఉండేటువంటి వస్తువుల్ని దేన్నైనప్పటికీ కూడా ఏ రూపంతో చూడాలనుకుంటే ఆ రూపంతో వాడు చూడగలుగుతాడు ఈ విద్య వల్ల. ఏ వస్తువునైనా సరే వాడు ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో చూడగలిగినటువంటి వాడు అవుతాడు. ఏకపాదేన షణ్మాసాన్ స్థితో విద్యాం లభేదే మాం అనునేష్యామ్యహం విద్యాం స్వయం తుభ్యం వ్రతే అకృతే. 6 మాసాల పాటు ఒంటికాలి మీద నిలిచి తపస్సు చేసినటువంటి వాడు మాత్రమే ఇటువంటి విద్యను పొందగలడు. అటువంటి విద్యను ఏ వ్రతాన్ని చేయపోయినా కానీ నేను నీకు ఇద్దామనుకుంటున్నానయ్యా, నేను ప్రవర్తింపచేయగలను నీకు అని చెప్పాడు. విద్యయా అనయా రాజన్ వయం రుభ్య విశేషితా అవిశిష్టాశ్చ దేవానాం అనుభావ ప్రదర్శిన. ఈ విద్య కారణంగానే మేమందరము కూడా మానవుల కన్నా గొప్పవాళ్ళం అవుతున్నామంటే ఇటువంటి మాయా విద్య మా అధ్యయనంలో ఉంది కాబట్టి. దేవతలతో సమానంగా ప్రభావాన్ని పొందగలుగుతున్నాము అంటే కూడా ఇదే కారణము. గంధర్వజానాం అశ్వానాం అహం పురుష సత్తమ భ్రాతృభ్యస్తవతుభ్యం చ పృథక్ దాత శతం శతం. అంతేకాకుండా
నీకు నీ సోదరులకు కూడా నేను ఒక్కొక్కళ్ళకి 100 చొప్పున గంధర్వ జాతికి చెందినటువంటి మంచి మేలు గుర్రాలని ఇవ్వదలుచు కానుగ్గా ఇస్తున్నాను. దేవ గంధర్వ వాహాస్తే దివ్యవర్ణాహ మనోజవాహ క్షీణా భవంత్యేతే నహీయంతే చ రంభసః. దేవతలకు గంధర్వులకు కూడా వాహనాలు గొప్ప మంచి వేగము కలిగినటువంటివి, దివ్యమైనటువంటి వర్ణము కలిగినటువంటివి కూడాను. అంతేకాకుండా అవసరాన్ని బట్టి అవి దుర్బలము అవుతూ ఉంటాయి, బలిష్టము అవుతూ ఉంటాయి. ఆ అవసరాలను బట్టి అటువంటి అశ్వాన్ని ఇస్తున్నాను నేను. పురాకృతం మహేంద్రస్య వజ్రం వృత్ర నిర్బర్హణం దశధా శతధా చైవ తచ్చీర్ణం వృత్రమూర్ధని. పూర్వకాలంలో మహేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించడం కోసమని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కానీ ఆ వజ్రాయుధం ఏం పనిచేయలేదు. అది కాస్త ముక్కలుగా అయిపోయింది, 100 ముక్కలుగా పడిపోయింది అది. అటువంటి ఆ ముక్కలన్నీ కూడా తతో భాగీకృతో దేవై వజ్రభాగ ఉపాస్యతే లోకే యశోధనం కించే శైవ వజ్రతనుస్మృత. అప్పటి నుంచి ఆ వజ్రాయుధపు ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవతలందరూ కూడా ఉపాసిస్తున్నారయ్యా. లోకంలో ఉత్కృష్టమైనటువంటి కీర్తి కానీ డబ్బు కానీ ఇలాంటివన్నీ కూడా వజ్రస్వరూపంగానే భావింపబడుతూ ఉంటాయి. వజ్రపాణిర్బ్రాహ్మణ స్యాత్ క్షత్రం వజ్రధం శృతం వైశ్యా వై దానవజ్రాశ్చ కర్మవజ్రాయవేశః. బ్రాహ్మణుడి యొక్క చెయ్యి ఏదైతే ఉందో అది వజ్రంగా చెప్పబడుతుంది. అలాగే క్షత్రియుని యొక్క రథం ఏదైతే ఉందో అది వజ్రంగా చెప్పబడుతుంది. వైశ్యుడు చేసేటువంటి దానం ఏదైతే ఉందో అది వజ్రంగా చెప్పబడుతుంది. శూద్రుడు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది వజ్రంగా చెప్పబడుతుంది. అంటే అంత గొప్పవిగా వాటిని శ్లాఘిస్తూ ఉంటారు. క్షత్ర వజ్రస్ర భాగేన అవధ్య వాజిన స్మృతాః రథాంగం బడవాసూతే సూరాశ్చ అశ్వేషు ఏ మతాః. అయితే క్షత్రియుడి యొక్క వజ్రభాగం ఏంటంటే రథం కాబట్టి ఆ రథానికి అంగాలైనటువంటి అశ్వాలు రథాంగాలు కాబట్టి అశ్వాలను ఎప్పుడు కూడా చంపకూడదు. గంధర్వ దేశానికి చెందినటువంటి అశ్వము రథాంగాలైనటువంటి అశ్వాలకన్నిటికీ కూడా జన్మనిస్తూ ఉంటుంది. అందువలన గంధర్వుల యొక్క అశ్వాలు ఏవైతే ఉన్నాయో అవి అశ్వజాతుల్లో చాలా గొప్పవిగా చెప్పబడతాయ్యా. కామవర్ణాః కామజవాః కామతః సముపస్థితాః ఇది గంధర్వజాః కామం పూరయిష్యంతి మేహయాః. ఇప్పుడు నేను ఈ ఇస్తున్నటువంటి గంధర్వ జాతికి చెందినటువంటి గుర్రాలు ఎటువంటివంటే వాటి రంగుని వాటి మార్చుకోగలవు, వేగాన్ని కావలసినంత వేగాన్ని అవి సంచరించుకోగలవు, కోరుకున్న సమయంలో వచ్చి చేరతాయి అవి. ఇటువంటి విధంగా ఉండేటువంటివి కాబట్టి మీ కోరికలన్నీ కూడా తీర్చేవవుతాయ్యా అని చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఏది ప్రీతేన మేదత్తం సంశయే జీవితస్య వా విద్యాధనం శృతం వాపి నతత్ గంధర్వ రోచయే. ఓ గంధర్వుడా, నువ్వు నాకేమి ఇష్టపడి ఇవ్వట్లేదు, కేవలము నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇష్టపడి మాత్రమే నీ యొక్క విద్యను కానీ ధనాన్ని కానీ శాస్త్రాన్ని కానీ నాకు ఇవ్వాలనుకుంటున్నావు. అల్లా నాకు తీసుకోవడం ఇష్టం లేదయ్యా. ఎందుకంటే ఇష్టంగా ఇచ్చేటువంటి లక్షణం ఏంటంటే దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చేవ షడ్విధం ప్రీతి లక్షణం అని చెబుతారు. ఇష్టం కలిగించేటువంటి లక్షణాలు ఎటువంటివి అంటే ఇవ్వడము, తీసుకోవడము, రహస్యం చెప్పడము, రహస్యాలు అడగడము, భోజనం చేయడము, భోజనం పెట్టడము, ఇవన్నీ కూడా మిత్రధర్మాలు కూడా అని కూడా చెప్పబడతారు. మిత్రధర్మాలను ఎందుకు చెప్తున్నారంటే ప్రీతి కారణం త్వాత్. మిత్రుడి యందు ప్రీతి ఉంటుంది కాబట్టి ప్రీతి లక్షణాలు అయినటువంటివి మిత్ర లక్షణాలుగా కూడా చెప్పబడుతూ ఉంటాయి. అందువలన సంయోగోవై అని అందువల్ల నాకు తీసుకోవడం అనేటువంటిది నీ దగ్గర ఇష్టం లేదయా, ఏదో నీ ప్రాణాలను రక్షించుకోవడం కోసమని నాకేదో నువ్వు ఈ విద్యను ఇస్తాను అని అంటున్నావు కాబట్టి నాకు నీ దగ్గర తీసుకోవడం ఇష్టం లేదు అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు గంధర్వుడు అంటున్నాడు, సంయోగవై ప్రీతికర మహస్సు ప్రతిదృశ్యతే జీవితస్య ప్రధానైన ప్రీతో విద్యాం దదామితే. అదేమిటే అలాంటావు, ఎప్పుడు కూడా మహాత్ముల మధ్య జీవితాన్ని ప్రసాదించడం స్నేహం ఏదైతే ఉందో అదే ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. నువ్వు నాకు జీవితాన్ని ప్రసాదించావు కాబట్టి నీ యందు నాకు ఎంతో ప్రీతి కలిగింది, ఆ ప్రీతితోటే నేను ఈ విద్యను ఇస్తున్నాను అనుకో కానుగ్గా, అందువల్ల స్వీకరించవలసింది. తత్వోప్యహం గ్రహిష్యామి అస్త్రమాజ్ఞ. ఒకవేళ నీకు
అలా ఉచితంగా తీసుకోవడము అనేటువంటిది ఇష్టం లేదనుకో, పోనీ ఒక పని చేయి, తత్వోప్యహం గ్రహిష్యామి ఆ అస్త్రం ఆగ్నేయముత్తమం, నువ్వు నాకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రబోధించు, అనుగ్రహించు. తథైవ యోగ్యం భీభత్సో చిరాయ భరతర్షభ, అందువలన నీ దగ్గర ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని నాకు ఉపదేశించు, నేను దాన్ని స్వీకరిస్తాను. దానికి బదులుగా నా దగ్గర ఉండేటువంటి విద్యను నువ్వు స్వీకరించు. ఈ విధంగా మన మధ్య ఉండేటువంటి సౌహార్ద్రాన్ని, స్నేహధర్మాన్ని శాశ్వతంగా నిలపగలిగినటువంటిది అవుతుంది. అందువల్ల అలా చేయవయ్యా అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, త్వత్తో అస్త్రేణ వృణోమి అశ్వాన్ సంయోగ శాశ్వతోస్తునవు సఖేత ద్రూహి గంధర్వ యుష్మభ్యో యద్భయం భవేత్. బాగుందయా, నువ్వు చెప్పినటువంటి మాట బాగుంది, నేను ఆగ్నేయాస్త్రాన్ని నీకు ఇచ్చి చాక్షుషి విద్యను నేను పొందుతాను, మన మైత్రి చిరస్థాయిగా ఉంటుంది. అయితే నాకు ఒక రహస్యం చెప్పు, అసలు మీ గంధర్వులంటే మానవులు ఎందుకు భయపడతారు, ఆ భయానికి కలిగినటువంటి కారణం ఏంటో చెప్పవయ్యా అని ఆ గంధర్వుణ్ణి అర్జునుడు అడిగాడు. అడిగితే కారణం బ్రూహి గంధర్వ కింతతి యానస్మ దర్శితాః యాంతో వేదవేద సర్వే సంతో రాత్రావరిందమః. మేమందరము కూడా వేదవేత్తలమైనటువంటి వాళ్ళం కదా, శత్రు సంహారం చేయగలిగినటువంటి వాళ్ళము. అయినప్పటికీ కూడా రాత్రిపూట ప్రయాణించేటువంటి సమయంలో గంధర్వులు మా మీద ఆక్రమణ చేయడానికి గల కారణం ఏమిటి, ఆ వివరంగా చెప్పవలసింది అని అన్నాడు. అని అంటే అప్పుడు అనగ్నయో అనాహృతయ నచ విప్ర పురస్కృతా యూయం తతో దర్శితాస్థ మయా వై పాండునందనా. అప్పుడు ఆ గంధర్వుడు చెప్తున్నాడు, పాండు కుమారులారా, మీరు ఎటువంటి వాళ్ళు అంటే అనగ్నయ అనాహృతయ, మీరు త్రేతాగ్నుడిని అర్చించడం లేదు, అనుదినము కూడా అగ్నికి ఆహుతులు ఇవ్వడం అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి, ఆ పని మీరు చెయ్యట్లేదు. మీతోటి పోనీ ఒక పురోహితుడైనా ముందరున్నాడా అంటే లేడు. ఈ కారణాల వల్ల మేము మిమ్మల్ని ఆక్రమించగలిగేటువంటి వాళ్ళం అయ్యాము. జానతాచ మయా తస్మాత్ తేజశ్చ అభిజనం చ వహ ఇయం మతిమతాం శ్రేష్ఠ దర్శితం వై కృతామతి కోహివ స్త్రీషు లోకేషు నవేద భరతర్షభ స్వైర్గుణైర్ విస్తృతం శ్రీమద్ యశోగ్రియం భూరివర్చసాం. అంతేకాకుండా మీ తేజస్సు, మీ వంశప్రతిష్ఠ నాకు తెలుసు, పాండుపుత్రులు అంటే ఎటువంటి వాళ్ళో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మీ పరాక్రమాలు తెలిసినప్పటికీ కూడా మీ మీద ఆక్రమణ చేయాలనుకున్నాను. నేను ఎందువల్ల చేయాలనుకున్నాను అంటే కనుక మిమ్మల్ని తెలియని వాళ్ళు ఎవరు మూడు లోకాల్లో? స్వైర్గుణై విస్తృతం శ్రీమద్ యశోగ్రం పరివర్తం, మీ గుణాలతోటి గుణ సంపదతోటి ప్రకాశవంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు మీరు. యక్ష రాక్షస గంధర్వా పిశాచోరగ దానవాహ విస్తరం కురువంశస్య ధీమంత కథయంతితే. మేధావులైనటువంటి యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఈ కురువంశం యొక్క కీర్తిని విస్తృతంగా ప్రస్తావన చేస్తూ ఉంటారు. ఆ కురువంశం రాజులు అంత గొప్పవాళ్ళు అని చెబుతూ ఉంటారు. నారద ప్రభృతీనాంతు దేవర్షీణాం మయా శృతం గుణాన్ కథయితాం వీరా పూర్వేషాం తవ ధీమతాం. అంతేకాదయ్యా, నీ ముందు తరాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క గొప్ప కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నారదుడు మొదలైనటువంటి దేవర్షులందరూ చెబుతూ ఉంటే నేను విన్నానయ్యా. స్వయం చాపి మయా దృష్ట చరతా సాగరాంబరాం ఇమాం వసుమతీం కృష్ణాం ప్రభావస్సు కలస్యతే. అంతేకాదు, ఈ సాగరాలన్నీ కూడా సాగర మేఖలగా ఉండేటువంటి ఈ భూమండలంలో సంచరిస్తూ స్వయంగా నేను మీ కుల ప్రతిష్టనంతటినీ కూడా చూశానయ్యా. వేదే ధనుషి చ ఆచార్యం అభిజానామితే అర్జున విస్తృతం త్రిషు లోకేషు భారద్వాజం యశస్వినిం. అంతేకాదు, వేద విద్యలో, ధనుర్విద్యలో మీకు ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడు ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడో ముల్లోకాల్లో అది నాకు తెలుసయ్యా. ధర్మం వాయుంచ చక్రంచ విజానామి అశ్వినోతథ పాండుంచ కురుషార్దూలా షడేతాన్ కురువర్ధనాన్ పితృన్ ఏతానహం పార్థ దేవమానుష సత్తమాన్. అంతేకాదయ్యా, ధర్మరాజుని, యమధర్మరాజుని, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, అశ్వినీ దేవతల్ని, పాండురాజును కూడా నాకు తెలుసు. వాళ్ళ ఆరుగురు కూడా మీకు తండ్రులైనటువంటి వాళ్ళు, ఈ కురువంశాన్ని వర్ధల చేసేటువంటి వాళ్ళు, దేవమానవ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే ఆరుగురు తండ్రులు కలిగినటువంటి వాళ్ళు మీరు. దివ్యాత్మానో మహాత్మాన సర్వశస్త్రభృతాంబరాహ భవంతో భ్రాతర శూరాహ సర్వే సుచరిత వ్రతాహ. మీరు
5గురు సోదరులు. ఈ సోదరులైనటువంటి మీరు ఎటువంటి వాళ్ళు అంటే దేవస్వరూపులు. ఎందుకంటే దేవతల యొక్క వరం వల్ల జన్మించినటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు, సమస్త శస్త్రధారుల్లో శ్రేష్టమైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులుగా అయినటువంటి వాళ్ళు, చక్కటి బ్రహ్మచర్య దీక్ష కలిగినటువంటి వాళ్ళు. ఉత్తమాంచ మనోబుద్ధిం భవతాం భావితాత్మనాం జానన్నపి చ వప్పార్థ కృతవాన్ ఇహ దర్శనాం. అందువల్ల ఓ అర్జున, మీ యొక్క మనస్సు తెలుసు, నాకు బుద్ధి తెలుసు, అంతఃకరణం తెలుసు, ఇవన్నీ ఉత్తమమైనటువంటివని నాకు తెలుసు. అదంతా తెలిసినప్పటికీ కూడా మీ మీద నేను ఈ దురాక్రమణ చేశాను అంటే దానికి కారణం ఏంటంటే మీ యొక్క విషయం తెలిసినప్పటికీ కూడా మీ యందు మీరు అగ్నుల్ని ఆహుతి చేయకపోవడము, త్రేతాగ్నుల్ని అర్చించకపోవడం, మీ ముందు ఒక పురోహితుడు లేకపోవడమే కారణమయ్యా, అంతకంటా ఏం లేదు. అంతేకాకుండా స్త్రీ సకాశేచ కౌరవ్యాన్ అపమాన్ క్షంతుమర్హసి దర్శనాం ఆత్మనపశ్యన్ బాహుద్రవిణమాశ్రిత. ఎవ్వడు కూడా తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ పురుషుడు కూడా స్త్రీల సమక్షంలో తన్ను తాను తిరస్కరింపబడడం క్షమించలేడు. అందువలన ఏంటి, నేను నా యొక్క భార్యలతో కలిసి ఇక్కడ హాయిగా నేను క్రీడిస్తున్నాను, అటువంటి సమయంలో మీరు వచ్చారు, అందువల్ల మీ మీద అధికమైనటువంటి పరాక్రమం చూపించాలి అని అనుకున్నాను. మరొక విషయం కూడా చెప్తున్నాను విను. నక్తంచ బలమస్మాకం భూయ ఏవాభివన్నతే. రాత్రి సమయాల్లో మా బలం పెరుగుతుంది. అందువలన స్త్రీ సాన్నిధ్యం వలన కూడా నాలో క్రోధం ఎక్కువగా పెరిగింది. ఈ కారణంగా మిమ్మల్ని ఆక్రమించగలిగాను, కానీ నీ యొక్క పరాక్రమం చేత పరాభవింపబడ్డాను అని చెబుతూ ఇంకా ఆయన ఆ కురువంశ రాజుల్లో తనకి తెలిసినటువంటి వాళ్ళందరి గురించి కూడా ప్రస్తావన చేస్తూ ఉంటాడు. సమయం అయింది కాబట్టి దీన్ని తర్వాత రేపటి రోజున మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.